మనుషుడు కల్పించిన పద్ధతులకు ప్రాముఖ్యత ఇస్తున్నాడంట. మానవుడు కల్పించిన పద్ధతుల ప్రకారము వాళ్ళు బోధిస్తున్నారు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. మానవుడు ఏం కల్పించాడు, ఏమి కల్పించి బోధన తికమక చేశాడు అని అంటే, ఇప్పుడు మనం పరిగెత్తే మొత్తము కూడా మానవుడు కల్పించినవే కాదా, మనుషుడు కల్పించినవే. మానవుడి పద్ధతులకు మనం ఫాలో అవుతున్నాము, మానవుడిని మాత్రమే మనం ఫాలో అవుతున్నాము, కానీ దేవుణ్ణి మాత్రం ఫాలో అవ్వటం వదిలేసామంట. పెదవులతో నన్ను గణపరుస్తారు, వారి హృదయము బహుదూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశాలని, మనుషులు కల్పించే మాటలు, మనుషులు చెప్పే ఆలోచన దైవముతో సమానం అని పోలుస్తున్నారు. కానీ నిజమైన దేవుడు మాట, నిజమైన దేవుడు ఆరాధనను వాళ్ళు వ్యర్థముగా చేస్తున్నారు, వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. దేవుడు ఆరాధనకి మానవుడు కల్పించిన పద్ధతులకి తేడా తెలుసుకోలేకపోతున్నారు మానవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్ల వచ్చి పిల్ల గుర్తుంటే అంటే అందరూ ఒకలాగా ఉండరు కమ్మా, అందరూ ఒకలాగా ఉండరు. పొద్దున్న వచ్చి కూర్చోడు అమ్మ కోసం చాలా వచ్చి అయ్యే కూర్చోాలంటే ఆ సైతాన్ని కూర్చొని. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పారపార ఆచారమును గైకొనుస్తున్నారు. మనుషుడు కల్పించిన ఆచారాలను గైకొనుస్తున్నారు, దేవుడు ఆజ్ఞను మాత్రం విడిచిపెట్టేశారటండి. దేవుడు ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆరాధన ఏంటి, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి, దేవుడు మనకు ఏ ఆజ్ఞలు ఏ కట్టడ నియమించాడు అనేది వదిలిపెట్టి మానవుడు కల్పించిన, మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం ఫాలో అవుతున్నారు. మనుషులు కల్పించిన ఆచారాలను మాత్రమే మనము ఫాలో అవుతున్నామట. ఇయే మన ఆచారం, ఇది పూర్వం నుంచి మనకుంది ఆచారం అని అంటున్నారు కదా, దాన్ని ఫాలో అవుతున్నారు. మరియు ఆయన మీరు మీ పారపార ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. బొత్తిగా తీసివి అస్సలు పూర్తిగా మర్చిపోతారండి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు ఇచ్చిన కట్టడి, దేవుడు నియమించిన నియమం పూర్తిగా మర్చిపోతారని వాక్యం ఘోషిస్తుంది. ఇక్కడ పూర్తిగా మర్చిపోయి మానవుడు కల్పించిన పద్ధతులనే ఇదే నిజం, ఇది ఫస్ట్ నుంచి ఉన్నది కదా, ఫస్ట్ నుంచి మనం దీన్నే ఫాలో అవుతున్నాము కదా, ఇది ఫస్ట్ నుంచి మన పెద్దలు పెట్టారు కదా అంటే పెద్దల ఆచారాలను మీరు ఫాలో అవుతున్నారు, పెద్దల ఆలోచనలకు మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ నిజమైన దేవుడు ఆజ్ఞ పూర్తిగా మర్చిపోయారు. మానవుడు గొప్ప, పెద్దల గొప్ప, దేవుడు గొప్ప అండి. ఎవరి గొప్ప? దేవుడు గొప్ప. కానీ దేవుడు పద్ధతి, దేవుడు ఆలోచన, దేవుడు ఆచారం అనేది పూర్తిగా వదిలేసి మానవుడు పెద్దలు కల్పించిన ఆచారాన్ని, పెద్దలు కల్పించిన పద్ధతులని మనం ఫాలో అవుతూ ఇదే మాకు ఫస్ట్ నుంచి ఉన్నది, ఇదే మనం ఫాలో అవుతున్నాం, దీంట్లో కూడా మాకు నీతి న్యాయము ఉన్నది, దీంట్లోనే మేము జీవిస్తున్నాం, ఇది పూర్వం నుంచి మాకు ఉన్నది అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటినీ కూడా మనం మర్చిపోయి ఆచారాలను మనం కల్పించుకొని గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించేశారు ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ శ్రమలు, ఈ ఆలోచనలు, మనకి ఈ తలంపులు ఎందుకు వస్తున్నాయి అండి, మనకెందుకు ఈ శ్రమ వస్తుందండి అని అంటే ఇందు నిమిత్తమేనండి. దేవుడు ఆజ్ఞ మనం ఎప్పుడైతే మీరి ఉన్నామో అప్పుడే ఈ శ్రమలకి కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. లోకాయ గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. లోకాయ గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నానండి. అయితే
సుంకరి దూరముగా నిలుసుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుసు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. సుంకరి వలె ప్రతి మానవుడు కూడా ఉండగలగాలి. ఆమేన్. సుంకరిలాగా మన ప్రార్థన ఉండగలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సుంకరి దూరముగా ఉన్నాడట, దూరముగా నిలబడ్డాడట. దూరముగా నిలుసుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తి, అయ్యా నీ వద్దకు రావటానికి వచ్చే ధైర్యము కూడా నాకు లేదు, నేను పాపిని అని పలికాడండి. మానవుడు ఏమై ఉన్నాడంటే పాపిని అని పలకగలగాలి. నేను నీతిమంతుణ్ణి అంటానికి నీతి మనలో నివాసం చేయటంలే. మనసుల్లో నీతి ఉన్నదా? లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మానవుల్లో నీతి ఉండదండి. ఎందుకు ఉంటుందండి? ఒక మనిషి పక్కనోళ్ళు బాగున్నా కూడా ఓర్చుకోలేని మనస్తత్వం మానవుడికి ఉన్నది. కనుక ఇక నీతి అనేది ఎక్కడ చిగురిస్తుంది నీలో? ఎక్కడ ఉంటుంది నీలో? ఏ రకంగా ఉంటుంది? ఉండదు కదా. హల్లెలూయా. పై భాగంలో ఒక ధనవంతుడు ఏం పలుకుతాడో చూడు. 12వ వచనం, ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఒక డబ్బున్నవాడు చేసే ప్రార్థన ఏంటి అని అంటే, నేను కానుకలు ఇస్తున్నానయ్యా, నా సంపాదనలో నేను 10వ వంతు నీకు ఇస్తున్నాను, నేను వారానికి 3 మార్లు ఉపవాసం ఉంటాను, 3 సార్లు ఉపవాసం చేస్తాను. కనుక వాడు ఆ దరిద్రుడిలాగా, ఆ లేనోడిలాగా, ఆ సుంకరిలాగా నేనైతే లేను. వాడు 2 రూపాయలు వేయటానికి కూడా దిక్కు దిశానం లేదు. నాకైతే ఉన్నతమైన మనసు, నేను 3 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదనలో 10వ వంతు నేను తీస్తున్నాను అని గర్వంగా పలికాడట. కానీ దేవుడు ఏ ప్రార్థన విన్నాడు అనంటే, అతని ప్రార్థన వినలేదు. కానీ ఆకాశము వైపు కన్నులు ఎత్తటానికి కూడా నాకు ధైర్యము చాలట్లేదని రొమ్ము కొట్టుకొనుసు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఆ సుంకరి ప్రార్థన మాత్రం ఆలకించాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాపినైన నన్ను కరుణించుము అని మాత్రమే మనం పలకవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నాలో ఏ తప్పిదం లేదు, నేను చాలా నీతిమంతురాలను అంటానికి ఏ కోశాన కూడా మానవుల్లో నీతి అనేది జీవింపలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతేవో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నానన్న పేరు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం జీవించుచున్నాము అనే పేరు ఉంటే సరిపోదు, కానీ మనలో జీవం పనిచేస్తుందా లేదా, మంచి నీతి అనేది పనిచేస్తుందా లేదా అనేది కూడా మనకు అవసరమేనండి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఒకళ్ళతో మనం పెట్టుకోవటానికి లేదు. అందరిలో నుంచి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. మనసులతో నువ్వు పొత్తు కలవటానికి లేదండి. లోకపు ఆలోచన విధానం, లోకముతో సహవాసం నాకు వైరమని నీవు ఎరగవా? లోకులు అలాగే ఉంటారు, లోకస్తులు అట్లనే ఉంటారు.
అలాగనే జీవిస్తారు. అర్థంగా వారితో సమానంగా నేను కూడా అట్లనే ఉంటాను అని అంటే ఇంక వారికి నీకు తేడా ఏముంది? ప్రత్యేకత ఏముంటుంది? ఉండదు కదా. వారితో పాటు వాళ్ళు నీ గురించి వ్యర్థముగా ఆలోచిస్తున్నారా? ఐ డోంట్ కేర్, నాకు అవసరంలే. నా దేవుడు నన్ను హద్దుకున్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడి వైపు నేను చూస్తున్నా. నాకు శాంతి, సమాధానము, నిత్యంగా ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే మానవులను బట్టి వస్తుందా? మనుషులను బట్టి ప్రశాంతత వస్తుందా? మనుషుడు ఎవరైనా నీకు శాంతి ఇవ్వగలడా? సమాధానం ఇవ్వగలడా? ఇవ్వలేడండి. ఎంతెప్పుడుకు నీలో ఏదో ఒక లోపం చూపించి కుచ్చుతూనే ఉంటారు, కానీ సమాధానం అయితే రాదు. నొప్పులే తగులుతుంటాయి, నొప్పి వస్తూ ఉంటుంది, దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటారు, అంటే ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ఇక నీకు సమాధానం ఎక్కడ ఉన్నది? నీకు సమాధానం ఎటు నుంచి వస్తుంది? రాదు కదా. మరి నువ్వు ప్రత్యేకించబడి ఎలా ఉన్నట్లు అవుతుంది? నీకు నొప్పి తగలకుండా, నరుడు మాట్లాడే మాటకు నీకు నొప్పి అనేది లేకుండా నేను నిన్ను నా రెక్కల కింద దాసి పెడతాను అని దేవుడిచ్చిన మాట. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాక్యం ఏంటంటే నీవు నా బిడ్డగా ఉన్నావు కనుక నా రెక్కల చాటును నిన్ను మరుగు చేసి ఉన్నా, నా మహిమ అనే వస్త్రాన్ని నేను నీకు పైన కప్పి ఉన్నా. ఏ పుల్లగొండి మాటలు కూడా నీ వద్దకు రావు. మనుషుడు మాట్లాడే మాటల చేత నీకు నొప్పి నేను తగలనివ్వను, అవి నీ చెవుకు రానివ్వను. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎవరు ఏది అనుకుంటున్నా కూడా మొత్తము మనం తీసుకున్నాం అనుకో, బాధేగా వచ్చేది. వాళ్ళు నన్ను అంటున్నారు, వాళ్ళు ఇట్టన్నారు, వాళ్ళు అట్టన్నారు, నన్ను ఏలెత్తి చూపించారు, ఆమె ఏమన్నా మంచిదా, ఆయన ఏమన్నా మంచోడా, ఇవన్నీ నొప్పులు తగిలేయకండి. అవి మనం ఆలకించకుండా దేవుడికి అప్పచెప్పుకొని మెలకుండా ఉన్నామనుకో, అది వాళ్ళ తలకే చుట్టబడుతుంది. ముళ్ళ కంచె వేసుకున్నారు నాకు దారి లేకుండా చేయటానికి, ఆ ముళ్ళ కంచె వాళ్ళకే కుచ్చుకుంటుంది, అదే దారిలో వాళ్ళు పోవాల్సి వస్తుంది. వాళ్ళ దారిలో పోయేటప్పుడు ఆ ముళ్ళు వాళ్ళకే తగులుకుంటున్నాయి. మారపోయి జనాలు మరి అది అంటున్నా కుచ్చుకుంటే అర్థమవుతుంది, తప్పు తప్పు మనం అనుకుంటే ఎట్లా? ఖచ్చితంగా దేవుడు దీర్ఘశాంతి వహించాడు. ఎవరి కోసం దీర్ఘశాంతుడు అయ్యాడంటే నీ కోసం, నా కోసం. అందరిని కుచ్చాలి, నొప్పి పుట్టించాలి, దెబ్బ కొట్టాలి అనేదే ఆయన టార్గెట్. అయితే ఎప్పుడో కొట్టేవాడు, ఎప్పుడో తన్నేవాడు. మన బిడ్డలను మనం తప్పు మార్గంలో ఉన్నారనుకో, వీళ్ళు చచ్చిపోతే పీడా పోయిద్ది అంటాం కోపంతో. కానీ నిజంగా చంపేసుకుంటామా? చంపేసుకోమండి, చంపేసుకోలేము. ఎందుకంటే ఎప్పటికైనా వారు మారతలే, మారిద్దిలే, మంచి మాటలు వింటదిలే, నా మాట వింటాడులే, నాకు చూసినా చూడకపోయినా. అప్పుడు మేము చెబుతుండే వినొచ్చా, ఏ మాట ఎక్కడ పెట్టి అక్కడ అవతల ఉంటుంటే మనసు అక్కడ ఉంటుంది, కట్టి ఇక్కడ ఉంటుంది. అందుకేగా దేవుడు అంటుంది, ఏమంటున్నాడు? వాళ్ళు పెదవులతో మాత్రమే నన్ను సేవిస్తున్నారు, వాళ్ళ హృదయం ఎక్కడ ఉన్నదంటే నాకు దూరముగా, బహు దూరముగా. అంటే వాళ్ళు నా మాట చెవికి పెట్టుకోవటంలా, నోటితో మాత్రం మంచి మాటలు, ప్రభు మాటలు, ప్రభు అమ్మ, దేవుడమ్మ ఆయన కూడా అంటారు, కానీ వాళ్ళ హృదయం మాత్రం బహుదూరం అంట. దాంట్లోనే మనం తెలుసుకోవాల్సి ఉన్నది, వాళ్ళ హృదయం బహుదూరముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఒకళ్ళతో మనం పెట్టుకోవటం కాదు, కానీ మనం ఏంటి అనేది కంపల్సరీ చూసుకోవాల్సి ఉన్నదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వైపు మనం చూస్తున్నప్పుడు మనకు సమాధానం ఆయన దగ్గర నుంచి వచ్చు, కానీ మనుషుల దగ్గర నుంచి అయితే మాత్రం కంపల్సరీ రాదు. హల్లెలూయా. యోహాను గ్రంథము సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నానండి. మీరు కొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మించాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు, కానీ
తనకిష్టమైన చోటును విసురును. గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దము విందువే, కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. గాలి వస్తుందండి, ఇప్పుడు గాలి విసురుతుంది, అవునా? అది ఎక్కడి నుంచి వచ్చేది మనకు తెలుస్తుందా? చూస్తున్నామా? చూడగలమా? ఇదిగో ఏ నుంచే వస్తుంది, ఇక్కడి నుంచే మొదలైంది. ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చేది? శబ్దము మాత్రమే. గాలి వస్తున్నట్టుగా చెట్లు ఊగినప్పుడు మనకు శబ్దం తెలుస్తుందట, కానీ అది ఎక్కడ నుంచి వచ్చేది తెలియదట. ఆమేన్, హల్లెలూయా. అది ఏ వైపు నుంచి వచ్చేది మనకి తెలియదండి. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అట్లనే ఉండును. ఆత్మ మూలముగా జన్మించాలి అని అంటే ప్రభువులో జన్మించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. లోకానికి మీరు ఏరై ఉన్నారంటే ఇదే అర్థం. లోకానుసరంగా ఉన్నారు, వాళ్ళు అట్ట అంటున్నారు ఇట్ట అంటున్నారు అంటే అంటారు. వాళ్ళు లోకానుసరమైన మనుషులు కాబట్టి వాళ్ళకి అలవాటు, ఇక్కడ ఎక్కువ తల్లి ఇంక అంటూనే ఉంటారు. ఇక అవన్నీ మనం పట్టించుకొని కొనసాగాలి, నడవాలి అని అంటే మనకైతే వల్ల అయ్యే పని కాదు. మీరు ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకంగానే ఉండాలి. ఇప్పుడు నేను ఇట్లా చూపించాను అనుకో, నా వైపు ఎన్ని ఉన్నాయి? నీ కళ్ళు నేను ఒకటే చూపించా, నా వైపు మరి అది మనం గ్రహించుకోగలగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి మీరు ఏరై ఉన్నారంటే ఏరుగానే ఉండాలి, కానీ మనం మళ్ళీ కొనది